క్షేమము, నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రతిదినం కృపాక్షేమం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సమస్త క్రైస్తవ ప్రజానీకానికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. ప్రియులారా, ఈరోజు మన ధ్యాన అంశం చదువుదాం. చూడండి, కీర్తన గ్రంథం 77వ అధ్యాయం 1వ వచనం. నేను ఎలుగెత్తి దేవునికి మొర్రపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవి యొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, ఈరోజు క్రైస్తవ ప్రజలు ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించి వారికి దుఃఖంలో, వేదనలో, కన్నీటిలో ఆయన తోడుకుంటాడు నమ్మిన వారి జీవితాల్లో వారు కలిగి ఉండవలసిన ఒక శ్రేష్టమైనటువంటి లక్షణం ఏంటి అంటే, ఆయన జవాబిచ్చు వరకు, ఆయన చెవి యొగ్గు వరకు ఆయన సన్నిధిలో ఎలుగెత్తి నేను ఆయనకు మనవి చేయుదును అనే ఒక దృఢ సంకల్పం ఈరోజు క్రైస్తవులు కలిగి ఉండాలి. దేవునికి స్తుతి. హల్లెలూయా. మన అవసరాలు ఎవరికో చెప్తాం, అయ్యా నా గురించి ప్రార్థించి, నేను చాలా దుఃఖంలో ఉన్నాను, చాలా వేదనలో ఉన్నాను, నా కుటుంబం అల్లాడిపోతుంది, మా బ్రతుకులో నెమ్మది లేదు, సమాధానం లేదు, దేవుడు ఏదో ఒక పరిష్కారం మాకు చూపునట్లుగా మా కోసం ప్రార్థించండి అయ్యా, ఖచ్చితంగా దేవునికి జవాబు మా కోసం వచ్చినట్లుగా మా నిమిత్తం, మా కుటుంబం నిమిత్తం, మా బిడ్డల నిమిత్తం ప్రార్థించండి అయ్యా అని అనేకులను అడుగుతాం, చెప్తాం, మర్చిపోతాం. కానీ దావీదుకున్నటువంటి ఒక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, ఎలుగెత్తి బోరున బిగ్గరగా గావుకేక పెట్టి దేవా అనే దేవుని సన్నిధిలోకి వచ్చి హృదయానంతా దేవుని సన్నిధిలో కుమ్మరించి మనస్ఫూర్తిగా అరిచి ప్రార్థన చేస్తాడు. ఎప్పటి వరకు ప్రార్థన చేస్తాడంటే ఆయన చెవి యొగ్గు వరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆయన విను వరకు ప్రార్థన. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన ప్రధానమైన పాయింట్, నేను ప్రార్థన చేశాను, ఆయన వినింటాడు, ఏదో ఒకరోజు జవాబు దయచేస్తాడు అన్న ఆలోచనతో ప్రార్థన చేయడమో, ప్రార్థన చేయమని వేరే వారికి అప్పచెప్పడమో చాలామంది చేస్తుంటారు. కానీ దావీదు ఒక నిరీక్షణ, దావీదు యొక్క నమ్మకం, దావీదు యొక్క కోరిక మనం చదివితే, దేవుడు నాకు చెవి యొగ్గు వరకు అంటే రిప్లై ఇచ్చేంత వరకు, జవాబు ఇచ్చేంత వరకు నేను ఆయన సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థన చేయుదును, లేకుంటే మనవి చేయుదును. మరి ఈరోజు నీ అక్కర తీర్చబడ్డానికి, నీ దుఃఖం సమసిపోవడానికి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ఎంతసేపు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తున్నావు? చెవి యొగ్గు వరకు, ఆయన విను వరకు, ఆయన ఆలకించు వరకు, జవాబు ఇచ్చేంత వరకు. అంటే చెవి యొగ్గు వరకు అనే దాన్ని మనం జవాబు ఇచ్చేంత వరకు అని మనం అర్థం చేసుకోవాలి. ఆ నిశ్చేత ప్రార్థనలో మనం పొందుకోవాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేశామో, హృదయాంతరంగాల్లో దైవికమైన సమాధానం మన బ్రతుకులోకి వచ్చి నిశ్చయంగా నీకు ఒక జవాబు దేవుడు ఇస్తాడనే నిరీక్షణ మన మనసులో కలుగుతుంది. అప్పటి వరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత కనీసం ఒక 5-10 మినిట్స్ అయినా మౌనంగా దేవుడు ఇచ్చే జవాబు కోసం మనం ఎదురు చూడాలి. నువ్వు ఎవరితో అయినా నీ సమస్య చెప్పావు, నీ బాధ చెప్పావు, నీ గురించి చెప్పుకున్నావు, వచ్చేస్తావా? చెప్పాను కదా అని వెంటనే అక్కడి నుంచి వెనుదిరుగుతావా? కాదుగా. మళ్ళీ ఆయన ఏం చెప్తాడో, నా ప్రశ్నకు సమాధానం, నా సమస్యకు పరిష్కారం ఏం చెప్తాడో అని ఆయన చెప్పేంతవరకు ఎదురు చూసి
ఆయన చెప్పినన్ని విని అప్పుడు అక్కడి నుంచి వస్తారు. కానీ ఈ రోజుల్లో ప్రార్థన చేస్తారు కానీ జవాబు వచ్చేంత వరకు కనిపెట్టరు. ప్రార్థన చేస్తారు కానీ జవాబు కోసం ఎదురు చూడరు. ఒక పోస్ట్ బాక్స్లో లెటర్ వేసినట్టుగా వేస్తారు, ఏదో ఒక రోజు జవాబు రాకపోతా. అలా కాదు, ఎలుగెత్తి ప్రార్థన చేసే మనసు కలిగిన మనం ఆయన జవాబు ఇచ్చేంత వరకు మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కానీ దానికి ఒక ఎగ్జాంపుల్ నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. నీ చెవి ఎగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెహెమ్యా తను క్షేమంగా ఉండి సుఖవంతమైన జీవితంలో బ్రతుకుతూ ఎవరి జీవితాలతో పడిపోయాయో, పడగొట్టబడ్డాయో, కాల్చబడ్డాయో అలాంటి వారి గురించి దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, వెలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు. దివారాత్రం దేవుని సన్నిధిలో తన ప్రజల పక్షాన ప్రార్థన చేస్తున్నాడు. ఎంతగా ప్రార్థన చేస్తున్నాడు అంటే దివారాత్రములు. తర్వాత 11వ వచనం చూడండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. యెహోవా చెవి ఎగ్గి నీ దాసుడనైన నా మొరను నీ నామమును భయభక్తులతో గణపరచుట యందు ఆనందించు. నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయ చూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించి తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతగా ప్రార్థన చేస్తున్నాడు జవాబు వచ్చేంత వరకు. అతను వెళ్ళి ప్రాకారాలు కట్టాలి, పాడైపోయిన జీవితాలను బాగు చేయాలి. అసలు ఒక్క క్షణం ఇంట్లో ఉండలేకపోయాడు, తినడానికి తిండి సహించలేదు. దేవుని సన్నిధికి వచ్చి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాడు. ఎంతసేపు అంటే దుఃఖం పోయేంత వరకు కాదు, మనస్ఫూర్తిగా జవాబు వచ్చేంత వరకు కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆ విధంగా ప్రార్థన చేశాడో 2వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం చూడండి, 8వ వచనం కింది భాగం. నా దేవుని కరుణాహస్తము కలది రాజు నా మనవి ఆలకించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెహెమ్యా ప్రార్థన చేశాడు ప్రాకారాలు కట్టడానికి, యెరూషలేమును బాగు చేయడానికి, యెరూషలేము యొక్క గోడలు పునర్నిర్మించడానికి వెళ్ళాలి, దానికి పర్మిషన్ కావాలి అని. అది ఒక 10 నిమిషాలు, పావుగంటో, అరగంటో కాదు. దేవుని సన్నిధిలో ఆయన చెవి ఎగ్గేంత వరకు ప్రార్థన చేశాడో వెంటనే దానికి జవాబిచ్చాడు. మనము మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. భారంతో ప్రార్థన చేస్తే జవాబిచ్చే దేవుడు. కన్నీటితో ప్రార్థన చేస్తే జవాబిచ్చే దేవుడు. ఉపవాసంతో ప్రార్థన చేస్తే జవాబిచ్చే దేవుడు. నెహెమ్యా ఉపవాసం ఉండే దేవుని సన్నిధిలో, ప్రభువా ఈ యొక్క రాజు కటాక్షించినట్లుగా, కరుణించినట్లుగా, నేను వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చినట్లుగా నీ దయ చూపించని కొన్ని రోజులు ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఒక నిశ్చయిత వచ్చాడో దేవుడు దానికి జవాబిచ్చాడు. మనం చదువుతాం చూడండి, నా మనవి ఆలకించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నీ జీవితంలో బాధ పోవాలని మనుషులకు చెప్పుకున్నావు కాదు కదా. దేవుని సన్నిధికి వచ్చి ఆయన చెవి ఎగ్గు వరకు, ఆయన విను వరకు మనస్ఫూర్తిగా, తండ్రి నువ్వు తప్ప నాకెవరున్నారు, నువ్వు తప్ప ఈ సమస్యకు పరిష్కరించేది ఎవరు ప్రభువా, నాకు ఖచ్చితంగా నీవే పరిష్కరించండి, జవాబు దయచేయండి, నేను నడవలసిన మార్గాన్ని నాకు బోధించండి అని మన మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన జవాబు ఇచ్చే దేవుడు. కాబట్టి ఈరోజు సమస్య కోసం మనస్ఫూర్తిగా విడువక ప్రార్థన చేయి. అలా ప్రార్థన చేసిన నీకు దేవుడు శ్రేష్టమైనటువంటి సమాధానం ఇచ్చిన గాక. తలలు వంచండి, నాతో పాటు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, సర్వాధికారి, అవును ప్రభా, మా ప్రార్థన చెప్పి వదిలేయడం కాదు, ఎవరికో చెప్పి మర్చిపోవడం కాదు. మా బాధను, దుఃఖం నీతో చెప్పి దానికి పరిష్కారం మేము పొందే వరకు నీ సన్నిధిలో ప్రార్థించడం అనేది ఒక శ్రేష్టమైన అనుభవం. దావీదు ఆ విధంగా ఎలుగెత్తి నువ్వు ఆలకించే వరకు తన మనవి నీకు చెప్పుకున్నాడు, మనవి నీ సన్నిధిలో చేశాడు. అలా మా ప్రశ్నలకు, మా యొక్క బాధలకు, మా యొక్క సమస్యలకు పరిష్కారం నీవే అని ఎరిగి నీ పాద సన్నిధిలోకి వచ్చి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి జవాబు పొందే ఒక శ్రేష్టమైన అనుభవంలోకి మమ్మల్ని తీసుకొచ్చి మేము ప్రార్థించిన దాన్ని బట్టి దేవుడు మాకు అనుగ్రహించాడనే
ఒక సాక్షార్థకరమైన జీవితాన్ని మేము ఈ లోకంలో జీవించినట్లుగా మమ్మల్ని దీవించమని బలపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగల నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.